ప్రాబ్లమ్ సాల్వింగ్. సో స్కిల్స్ అనేవి డిఫైన్ చేయగలమా? నా క్వశ్చన్ ఏంటంటే స్కిల్ని డిఫైన్ చేయగలమా? లేదు. సో అల్టిమేట్లీ నార్త్లో ఉండేది సౌత్లో ఉండేది, లైక్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ డివిజన్ క్రియేట్ చేయట్లేదు. నార్త్లో ఉన్న జెన్జీకి సౌత్లో ఉన్న జెన్జీకి థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చా? ఈ థాట్ ప్రాసెస్ని బట్టే జాబ్స్ అవైలబిలిటీ వేరేలా ఉంటుందా? సో దే ఆల్సో నీడ్ సమ్ స్కిల్స్. సో నా పాయింట్ ఏంటంటే వెన్ యూ ఆర్ రైటింగ్ గుడ్ కన్క్లూషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రేమింగ్ యాజ్ ఎ సింగిల్ ఆర్ మోనోటోనస్ skill based approach of what? Skills should be decentralized and democratized. Skills should be what? Decentralized and democratized. Reason ఏంటి? ఇప్పుడు చెప్పిన రీజన్ అనమాట. ఒకదానికే రెస్ట్రిక్ట్ అవ్వలేము. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా కాదు, ఒక ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఒక వ్యాలిడ్ సజెషన్ అయితే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ జరుగుతుందా? వాట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్? What is a demographic dividend? Very easy question. ఎవరైనా లైక్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎకానమీలో ఎంతవరకు వర్క్ చేయగలరు. సో ఒక ఎకానమీని డెవలప్ చేయడానికి ఒక ఏజ్ గ్రూప్ ఎంతవరకు, ఆ ఏజ్ గ్రూప్ ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకుంది 16 to 64. అది ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్లో 15 to 59 ఒక దగ్గర ఉంది, 16 to 64 ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్స్ కరెక్ట్. సో డోంట్ గో విత్ దోస్ థింగ్స్. బట్ ఒక ఎకానమీకి కాంట్రిబ్యూషన్ చేసిన డెమోగ్రఫిక్ డివిడెండ్, ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ కనుక ఈ 15 to 64 పాపులేషన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే ఏమవుద్ది? డెమోగ్రఫిక్ బెయిన్ నుంచి డెమోగ్రఫిక్ బూన్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి డెమోగ్రఫిక్ రీపింగ్ అవుతుంది అనమాట. బట్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద సమ్ ఎస్టిమేషన్స్ 2050 to 2055కి దిస్ ఇస్ గోనా ఎండ్. ఏం ఎండ్ అవుతుంది? డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకెన్ని ఇయర్స్ ఉంది మహా అంటే? జస్ట్ 25 years, రైట్? ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఒక సూపర్ హై స్కేల్ వెళ్ళాలంటే ఇట్ మే 10 years, రైట్? అంటే ఆ 10 yearsలో యూనిట్ టు అడాప్ట్ దిస్ పాపులేషన్, రైట్? ఇండియా హ్యాస్ ఎ వెరీ యునీక్ స్కేప్ ఆఫ్ మిస్సింగ్ మిడిల్. వాట్ ఈస్ మిస్సింగ్ మిడిల్? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈవెన్ దో ఇప్పటికి కూడా వీ హ్యావ్ ఎ మిస్సింగ్ మిడిల్ కాన్సెప్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. రీజన్ ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్? ఈవెన్ దో వీఆర్ రిసోర్స్ రిచ్ కంట్రీ, ఈవెన్ దో వీఆర్ వాట్? రిసోర్స్ రిచ్ కంట్రీ, దెన్ వాట్ మేబీ ఈస్ హాల్టింగ్ దిస్ వన్? ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది లేకపోతే చేయలేకపోతున్నారు? Lack of confidence. Okay, right. Next, infrastructure, right? Habitat change. Political will, done. So ఇండియాకి మట్టికి ఒక యూనిక్ ఆస్పెక్ట్ ఏంటంటే పొలిటికల్ విల్. రీజన్ ఏంటో చెప్తున్నా అంటే జార్ఖండ్ అండ్ బీహార్, జార్ఖండ్ ఎస్పెషల్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రిసోర్స్ రిచ్ రీజియన్స్. సో మైనింగ్ లో ఇఫ్ యూ పిక్ మోస్ట్ ఆఫ్ ద లైక్ ప్రైమరీ సెక్టర్లోని మైన్స్ ఏమైనా పిక్ చేసుకున్నా సరే దీస్ టూ రీజన్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? మైనింగ్. వాట్ ఎవర్ మేబీ ఆ ప్రైమరీ మైన్స్ కి సంబంధించిన చాలా రిసోర్స్ రిచ్ ఉంది. కానీ అవి ఎందుకు బ్యాక్వర్డ్ గా ఉండిపోయినాయి? వాట్ ఈస్ ద రీజన్? అడ్వాన్స్ మెకనైజేషన్ ఇస్ దేర్. అల్టిమేట్లీ అదే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డెవలప్ అయిపోతే పని చేసేవాడు ఎవడు ఇండస్ట్రీస్ లో? హూ విల్ వర్క్? లేబర్ అక్కడ నుంచే ఉన్నారు కదా. అదే చీప్ లేబర్కి వాడికి రోజుకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చారనుకో, వాడేం చేస్తాడు? 3 days ఎగ్గొడతాడా? ఆ కాంప్లసెన్సీ డెవలప్ అవుద్దా? దానివల్ల ఏమవుతుంది? అల్టిమేట్లీ ఏమవుతుంది? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి బూమ్ అవుతుంది, కానీ ఇది ఎవరికి వెళ్ళట్లేదు? అల్టిమేట్లీ కామన్ పీపుల్కి వెళ్ళట్లేదు. ఇది అందరికీ తెలుసా తెలియదు అంటే ఎస్ దే నో. 100% పాలసీ మేకర్స్కి తెలుసు. అందుకే కొన్ని సెక్టార్స్లో చాలా స్లోగా డిజైన్ చేస్తారు. రీజన్ ఏంటి? స్లోగా డిజైన్ చేయటం వల్ల వాళ్ళని అలానే బ్యాక్వర్డ్లో ఉంచుతారు. ఆ బ్యాక్వర్డ్లో ఉంచడం వల్ల ఏమవుతుంది? చీప్ లేబర్ దొరుకుతుంది. సో వీళ్ళ సస్టెనెన్స్ కోసం ఇలా జరుగుతుంది. సో ఇట్ ఈస్ జనరల్ ట్రెండ్ అనమాట. సో కమింగ్ టు దిస్ వన్, జెన్జీ. ఈ ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏం రాశారంటే అంత ఫ్యాక్ట్స్తో రాశారు. మోస్ట్లీ ఈ ఆర్టికల్ అంతా ఏంటంటే మొత్తం ఫ్యాక్ట్సే ఉన్నాయి అనమాట. అట్లీస్ట్ ఈ ఆర్టికల్ నుంచి ఫ్యాక్ట్స్ కనుక తీసుకొని పెట్టుకోండి, షూర్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఫిక్స్ చేసుకోండి. మెయిన్స్ మటుకి 100గా 200% గ్యారంటీ ఇవ్వగలను.
యూత్ సంబంధించి మట్టి క్వశ్చన్ బట్టి ఈ ఇయర్ అని రావచ్చు, నెక్స్ట్ ఇయర్ అని రావచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలోకి వెళ్లే ముందు సో వాట్ ఆర్ ఫ్యాక్ట్స్ కొంచెం ఈ బైహార్ట్ చేయండి, ఇప్పుడే బైహార్ట్ చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఇండియాస్ యూత్ డేటా ఫ్యాక్ట్స్. ఇండియా హ్యాస్ ఎంత? అరౌండ్ 370 million. గుర్తుంటుందా? డోంట్ ఫర్గెట్, ఇట్ ఈస్ నాట్ యూపీఎస్సీ ఇలానే చేస్తుంది, ఎం ప్లేస్లో బి పెడుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్ వన్. సో 370 million. జెన్జీ ఈస్ డిఫైన్డ్, దేర్ ఆర్ ఎంత అంట? సో ఇండియా తీసుకున్న క్లాసిఫికేషన్ ఇది, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టెడ్ క్లాసిఫికేషన్. ఇండియా తీసుకున్న క్లాసిఫికేషన్ ఎంత? 1997 నుంచి 2012. Born and people, they are called what? Gen Z. So for labor market analysis, it focus mainly on the 15 to 26 age group వాళ్ళు తీసుకుంది, ఇండియా తీసుకున్నది అన్నమాట. According to the PLFS, what is PLFS? Periodic Labor Force Survey Report. So India has around how many? 30 crore. 30 crore working age Gen Z individuals. ఎన్ని crores? 30 crores. So compared with about 35 crore millennials. So many Gen Z youth are still studying. So among 41% young males, 38% young females. దీనిలో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇండియా మొత్తం యూత్ పాపులేషన్ ఎంత? 370 million ఆర్ బిలియన్? మిలియన్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో దీనిలో ఎంతమంది మేల్స్ వర్క్ చేస్తున్నారు? జెన్జీ, ఎస్పెషల్లీ జెన్జీ 40%, ఫీమేల్ 38%. ఈ టూ ఫ్యాక్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్, రైట్? సో జస్ట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుని ఐ టెల్ యూ. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, జెన్జీ లేబర్ ఫోర్స్ రిలేటివ్లీ లో. దీనికి దీని డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్? జెన్జీ 41, millennials above 75%. Again comes to what? Rural urban. Rural జెన్జీ, అర్బన్ జెన్జీ ఆటోమేటిక్ గా ఏముంటది? 44. రీజన్ ఏంటి అగైన్? We are which dominated country? Agriculture. Most of our employment ఎక్కడ ఉంది? సో ఈ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే యూపీఎస్సీలో అర్బనైజేషన్ అవటం వల్ల దెర్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కంపేర్ టు ద రూరల్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ జెన్జీ అంటాడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 100% రాంగే కదా. జెన్జీ అనే వాళ్ళు ఎక్కడ రూరల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉందా, అర్బన్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉందా? రూరల్, రైట్? ఇది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, it suggests that rural youth may enter the labor market earlier compared to the why? What is the reason? ఇందాక మనం పాయింట్ అదే, అర్బన్కి వచ్చాక ఏంటంటే నాకు తగిన జాబ్ ఉండాలి కదా. సో వీ నీడ్ దట్, లైక్ వీ ఆస్పైర్ ఫర్ ఇట్, బట్ దానికి లేకపోవడం వల్ల మనం ఖాళీ కూర్చుంటాం. సో కమింగ్ టు ఇయర్ ఒకసారి చూడండి, రూరల్ ఎల్ఎఫ్పిఆర్ మేల్స్ ఎంత? 60%, అర్బన్ 51%. ఇదేంటిది? యంగ్ ఫీమేల్స్ ఎంత ఇది? సో ఇదంతా వస్తుంది, బట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని చాలు. ఫస్ట్ ఇదేంటి? ఎన్ని మిలియన్? 370 million. సో ఈ పాయింట్ ఏంటి? వాట్ ఇస్ కాల్డ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే గ్రాడ్యుయేట్ ట్రాప్. హైయర్ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ నెసరీ రిజల్టింగ్ ఇన్ బెటర్ ఎంప్లాయ్మెంట్. ఎందుకు? రీజన్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, బట్ విల్ టాక్ అబౌట్ దట్ వన్. సో ఫస్ట్ ది రీజన్ ఏంటిది? బిగ్గెస్ట్ ప్రాబ్లం ద గ్రాడ్యుయేట్ ట్రాప్. దేనివల్ల అంట? హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నెసరీ రిజల్టింగ్ ఇన్ ద బెటర్ ఎంప్లాయ్మెంట్. రీజన్ ఏంటి? ఒకటే మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ మించిన జాబ్ అక్కడ లేదు. సో ఇఫ్ యూ సీ ద రియాలిటీ, ఇండియా పర్స్పెక్టివ్ చూసుకుంటే కూడా చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద గిగ్ ఎకానమీ. వెళ్తున్నారు లేదా? 100% వెళ్తున్నారు. వెళ్ళట్లేదని గ్యారంటీ ఏమైనా ఉందా? బీటెక్ చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేసి దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద గిగ్ స్కేప్. గిగ్లో ఏమున్నాయి? స్విగ్గీ, జొమాటో. సో నెక్స్ట్ రైడ్ షేరింగ్, అదే ర్యాపిడో, ఆల్ దోస్ థింగ్స్. క్లౌడ్ కిచెన్ ఏదేమ్మా ఉందా నీకు? పెట్టిందా? ఏమవుతున్నా? ఎగ్ మ్యాగీనా? ఫైన్. జాబ్స్ అవైలబుల్ టు జెన్జీ ఆఫెన్ ల్యాక్ వాట్? వాట్ ఈస్ సోషల్ సెక్యూరిటీ? లైక్ నార్మల్గా అది వదిలేసండి, ప్రొవిడెంట్ ఫండ్, ఐ డోంట్ నాట్ ఆస్కింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాట్ ఈస్ ఎ సోషల్ సెక్యూరిటీ? సో ఓవరాల్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ బ్రాడ్ టర్మ్. వాట్ ఈస్ సోషల్ సెక్యూరిటీ? వాట్ ఈస్ సోషల్ సెక్యూరిటీ? లైక్ లీవ్ ఇవన్నీ ఓకే ఫైన్, బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సోషల్ సెక్యూరిటీ మీన్స్? ఫేవరబుల్ కండిషన్స్, ఓకే. నెక్స్ట్,
ఫిక్స్డ్ టెన్యూర్, ఓకే. ఫిక్స్డ్ టెన్యూర్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ వీ కెన్ టేక్ సోషల్ సెక్యూరిటీకి. నెక్స్ట్ సి వై ఇప్పటికి కూడా రూరల్లో వాటిలో వాట్ ఎవర్ ఇట్ మే బి గవర్నమెంట్ జాబ్స్కి ఇంకా డిమాండ్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ అంటే ఒకలాగా చూస్తున్నారు, గవర్నమెంట్ సెక్టర్ అంటే ఒకలాగా చూస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్లో లేనిది గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నది ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్? జాబ్ సెక్యూరిటీ. బట్ ప్రైవేట్లో ఏంటి అంటే ఎప్పుడు ఓడిపిస్తారో తెలియదు నీకు. బట్ ఆ లే ఆఫ్స్ అనేది గవర్నమెంట్లో అవుతాయా? లేవు. ఒకవేళ లే ఆఫ్ అయినా సరే యూ విల్ గెట్ వాట్? పెన్షన్, సమ్ అలవెన్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ అలవెన్స్. అంటే నీకు బాగాలేకపోయినా సరే 50% ఇస్తుంది గవర్నమెంట్. ఆ అష్యూరెన్స్ ప్రైవేట్ సెక్టర్లో లేదు. సో మోస్ట్లీ ఏంటంటే జాబ్స్లో దే ఆర్ సీకింగ్ ఫర్ వాట్? సోషల్ సెక్యూరిటీ. అక్కడ దాకా గీగ్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. విల్ టాక్ అబౌట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద స్విగ్గీ. సో స్విగ్గీ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు పెన్షన్ ఇస్తారా? సమ్ సబ్సిడీస్ ఇస్తారా? ఏమి ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? సో వాట్ ఈస్ ద రీజన్? సో దే ఆర్ ప్రాఫిట్ ఓరియంటెడ్. దే ఆర్ అల్టిమేట్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఏదైనా సరే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పుడు దే విల్ చూస్ వాట్? ప్రాఫిట్ గేమ్. అలాంటప్పుడు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్. అదే కనుక గవర్నమెంట్ మ్యాండేట్ చేస్తే మీరు ఇవ్వాలి అని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వాలని గవర్నమెంట్ మ్యాండేట్ చేసింది, రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి చేసింది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? సో అట్లీస్ట్ సమ్ డిపార్ట్మెంట్స్ ఇస్తే, సో ప్రైవేట్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు గవర్నమెంట్ ఇవ్వచ్చా? ఇప్పుడు ప్రైవేట్ స్విగ్గీ ఉంది. స్విగ్గీ తరపు నుంచి నా పాయింట్ ఏంటంటే ఇలా డెలివరీ ప్లాట్ఫామ్స్ అంతా కలిపి గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని వాళ్ళు ఏం చేయొచ్చు? ఒక సబ్సిడీస్ వాళ్ళకి సంబంధించి ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఓపెన్ చేయొచ్చా? అదే జరుగుతుంది కూడా. సో రీసెంట్లీ దర్ ఇస్ ఎ పోర్టల్ కాల్ ఈ-శ్రమ్ పోర్టల్. ఆ ఈ-శ్రమ్ పోర్టల్లో కూడా ఇప్పుడు లేబర్ కోడ్స్ కొత్త రావటం వల్ల, సైన్ అప్ అవ్వటం వల్ల న్యూ ఎంట్రన్స్ కి దే విల్ గెటింగ్ వాట్? సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇప్పుడు నుంచి కదా, ఎప్పటి నుంచి దర్ ఇస్ ఎ డిమాండ్ ఆఫ్ ఎంజీ నరేగా, సో కాల్డ్ చేంజ్ ఆఫ్ ఈబీ గ్రామ్. ఇప్పుడు మాట్లాడుతున్న వీబీ గ్రామ్ అనేది ఒకప్పుడు తీసుకోవడం ఎంజీ నరేగా. సో మోస్ట్లీ ఎంజీ నరేగా కథ ఏంటి? 100 days ఆఫ్ వాట్? విచ్ ఎంప్లాయ్మెంట్? రూరల్ ఈస్ ఫైన్, డన్. విచ్? అసలు ఏంటి? ఇట్ ఈస్ ఎ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్. దే డోంట్ నీడ్ ఎనీ స్కిల్స్. ఇట్ ఈస్ వాట్? క్యాజువల్ ఎంప్లాయ్మెంట్. సేమ్ అలాంటిదే వీ కెన్ బ్రింగ్ ఇన్ అర్బన్. ఇప్పుడు రూరల్లో ఉండేది ఆ రూరల్ది కాకుండా వీ కెన్ బ్రింగ్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బేస్డ్ ఆన్ ద స్కిల్స్. అలా ఒక ట్రయల్ రన్ చేయొచ్చా మనం? సో దట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్, రైట్? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ ఇష్యూ, ఫస్ట్ వన్, హై యూత్ అన్ఎంప్లాయ్మెంట్. జెన్జీ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ మచ్ హైయర్ దాన్ ఆఫ్ ద మిలీనియల్స్. ఎంత పర్సెంటేజ్? ఇందాక చదివారా? ఇందాక చదవాలా? మళ్ళీ చూడండి, పర్లేదు, ఓకే. ఎంత యావరేజ్గా చెప్పండి. ఇక్కడ చూడండి, జెన్జీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ? ఇది 29%. సో నా పాయింట్ ఏంటంటే అలా డేటా బేస్డ్ ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు ఆ డేటాని కలెక్ట్ చేసుకొని ఇలా మనం ఫ్రేమ్ చేసుకొని వీటిలో ఇంక్లూడ్ చేసి రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి. ఇది జస్ట్ మనకు దానికి మాట థీమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత ఉంది అని చెప్తున్నాం? అరౌండ్ 30% unemployment among the Gen Z according to the PLFS report. This will create an half mark for you. ఈ చిన్న ఒక వర్డింగ్ రాస్తేనే మీకు అంటే ప్రతి ఒక్క 2 సెంటెన్స్ ఈ రెండిట్లో రాయగలిగితే యూ విల్ గెట్ అన్ హాఫ్ మార్క్, షూర్ షాట్. అంటే ఏది డిఫరెన్స్ చేస్తుందంటే మెయిన్స్ యొక్క టాపర్ యొక్క ఆన్సరు, నార్మల్ గాయ్ యొక్క ఆన్సరు, ఈ డేటా ఫ్యాక్ట్స్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో అన్ని పాయింట్స్ సూపర్ఫిషియల్గా రాయాల్సిన అవసరం లేదు. వెన్ యు ఆర్ రైటింగ్ 6 points, 6లో 4 points రెగ్యులర్ పాయింట్స్ ఉండి 2 points యూనిక్ పాయింట్స్ ఉంటే చాలు. ప్రతి ఒక్క పాయింట్ అద్భుతాన్ని సృష్టించాలని ట్రై చేయొద్దు. వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్ బికాస్ హూ ఈస్ గోనా ఎవాల్యుయేట్ దిస్ పేపర్, దే డోంట్ నో ఆల్ దోస్ ఫ్యాక్ట్స్. మీరు ఎక్కడి నుంచి పుల్ చేసుకొని వచ్చారు. సో క్వశ్చన్ వాడికి బాగానే అనిపిస్తుంది, కానీ ఒక ఎవాల్యుయేట్ చేసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే నాకు తెలియదా అనిపిస్తుంది. అంటే వాడి ఈగోని మీరు డ్యామేజ్ చేసినట్టు. ఇది రియాలిటీ. ఎందుకంటే కరెక్షన్ చేసేది చిన్నపిల్లలు కాదు, దే ఆర్ సంథింగ్ 50-60 అబోవ్.
సో వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టే మన అనాలిసిస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మై సిన్సియర్ సజెషన్, డోంట్ ట్రై టు రైట్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. 6 షుడ్ బి వెరీ నార్మల్ పాయింట్స్, 2 పాయింట్స్ షుడ్ బి వెరీ యూనిక్. అవునా కదా? అదే చెప్తున్నా, దెర్ మే బి ఛాన్స్. అంటే వాడికి ఫోన్ ఇచ్చి వాడు ఎత్తుక్కోడు కదా జనరల్. అదే చెప్తున్నా, ఆ ఛాన్స్ అదే చెప్తున్నా, రాంగ్ ఉండే ఛాన్సెస్ వాళ్ళు అనుకుంటారు. అందుకే ఏంటంటే మీరు ఒకవేళ 6 పాయింట్స్ రాయాలనుకుంటే 4 తెలిసినవి రాయండి, 2 యూనిక్ పాయింట్స్ రాయండి. మీరు ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నా సరే, నా పాయింట్ చెప్తున్నా, ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా సరే, ఒక చిన్న నెక్లెస్ వేసుకుంటే ఆ నెక్లెస్ అట్రాక్ట్ చేస్తుంది. అదే కదా, ఇది కూడా మనం అదే ఫాలో. అంటే సైకాలజికల్ అప్రోచ్, అంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ని సైకాలజీ స్టడీ చేయండి. అలా ఉంటేనే యూపీఎస్సీ అనేది క్లియర్ చేయగలం. ఇది రీజన్, 100% ఫ్యాక్ట్ ఇది. సో యుద్ధం ఎక్కువ చేయొద్దు, మినిమం యుద్ధం చేయండి. 6 పాయింట్లు మట్టికి బాగా బైహార్ట్ చేయండి, ఫిక్స్ అయిపోండి. ఫర్ ఎగ్జాంపుల్, హై యూత్ అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్ ఇష్యూ అండి. సెకండ్ వన్, ఎడ్యుకేటెడ్ unemployment. Keyword should be important. They ultimately see what? Keywords. So don't forget this keyword. Graduate trap. Graduate trap. So third one, weak education to employment transition. అంతే కదా, ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు చేసే జాబ్ ఒకటి. ఇప్పుడు బీటెక్ చదివేవాడు స్విగ్గీలో ఎందుకు పని చేయాలి? అక్కడ జాబ్ లేవు కాబట్టి యు ఆర్ డూయింగ్ ఇట్. ఇఫ్ దేర్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్, యూ కెన్ డూ ఇట్, రైట్? నెక్స్ట్ వన్, స్కిల్ జాబ్ మిస్ మ్యాచ్. So see, very low, ultimately what? Female LFPR. Female LFPR ki main reason ఏంటి? రూరల్ లో అర్బన్. అగైన్ డివైడ్ ఇట్. సో ఒకవేళ క్వశ్చన్ వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా డివైడ్ చేయండి, రూరల్ వర్సెస్ అర్బన్, నార్త్ వర్సెస్ సౌత్. అంటే సి ఐ విల్ టెల్ యూ, మన ఆన్సర్స్ని ఎలా బాగా రాసుకోవాలి అంటే, నేనైతే ఇలా రాసినప్పుడు రూరల్, అర్బన్, నెక్స్ట్ ఏంటి? సౌత్, నార్త్. సో ఇలా రాస్తాను నేనైతే, ఇది నా మోడ్ ఆఫ్ రైటింగ్. సో దీనికి ఒక 2 పాయింట్స్ రాస్తే, దీనికి 2 పాయింట్స్, దీనికి 2 పాయింట్స్, దీనికి 2 పాయింట్స్. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ రూరల్లో మెయిన్ రీజన్ ఫర్ ద లో ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ దేనికి? అర్లీ మ్యారేజ్, నెక్స్ట్ సో ప్యాట్రియార్కల్ రెస్ట్రిక్షన్స్. 2 పాయింట్స్, రైట్? 2 పాయింట్స్ రాసుకోవచ్చు, నేను రాసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకున్న పాయింట్స్ని అరేంజ్ చేయగలగాలి. సో రూరల్, అగైన్ అర్బన్లో రీజన్ ఏంటి? సెక్యూరిటీ, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ సౌత్లో ఏంటి? సౌత్ ఎస్పెషల్లీ మన సౌత్లో ఈ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఎలా ఉంది? బెటర్గానే ఉంది కంపారిటివ్లీ ద నార్త్. వై? వాట్ ఇస్ ద రీజన్? ఓవరాల్ గా చెప్పండి. లిటరసీ రేట్, సంహౌ లిటరసీ రేట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ లైక్ ఫ్రీ బస్ స్కీమ్. గవర్నమెంట్ ఎఫర్ట్స్ లైక్ ఫ్రీ బస్ స్కీమ్. సో నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నార్త్. సో ఇక్కడ వీళ్ళు ఏంటి? మోస్ట్లీ అగ్రి డామినేటెడ్ వీళ్ళ జాబ్స్ అన్ని లో స్కిల్. సో ఒకవేళ ఇది వచ్చినప్పుడు ఐ విల్ డ్రా దిస్ డయాగ్రామ్. నేను నా మోడ్ ఆఫ్ రైటింగ్ అన్ ఆన్సర్. సో సమ్ ఇన్నోవేటివ్ ఎక్స్ట్రా థింగ్ షుడ్ బి దేర్ వెన్ యూఆర్ రైటింగ్ అన్ ఆన్సర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఎవ్రీ వన్ హూ ఈస్ అటెంప్టింగ్ ద మెయిన్స్ దే విల్ రైట్, దే నో ద పాయింట్స్. బట్ వాడి పాయింట్ నీ పాయింట్ సిమిలర్ ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ద సిమిలర్. బట్ చూసినప్పుడు విజువల్ అట్రాక్షన్ ఏదో ఒకటి ఉండాలి. సంథింగ్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఒక 0.1% ఏదో ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయాలి. అది మీకు తెలిసిందే, కొంచెం డిఫరెంట్ మోడ్లో చేస్తున్నాం. నేనైతే ఇది రాసొస్తా. సో మీరేం రాసారో ఆలోచించుకోండి, నా పాయింట్ అది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ పాయింట్స్ రెగ్యులర్ క్వశ్చన్స్లో ఉండాలి, నార్మల్ క్వశ్చన్స్లో లేకపోయినా పర్లేదు. అంటే ఒక క్వశ్చన్ పిచ్చి క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పీరియడ్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ డెమోగ్రఫిక్ వింటర్. సో వాట్ ఇస్ డెమోగ్రఫిక్ వింటర్? యూ ఆల్రెడీ నో ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడు ముసలోళ్ళే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది రీజన్ అనమాట. అంటే ఏంటంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎల్డర్లీ, దానివల్ల ఆ పీరియడ్ డెమోగ్రఫిక్ వింటర్. ఆ క్వశ్చనే కొత్త క్వశ్చన్, దానిలో మనం ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ 3 hours చాలా బర్డన్గా అనిపిస్తుంది, మనం చేయలేము. బట్ ఇది అందరికీ తెలిసిన టాపిక్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో దానికి ఇలాంటి రెగ్యులర్గా వాటికి యూనిక్ డయాగ్రామ్స్ కానీ చార్ట్స్ కానీ ప్రిపేర్ చేసుకునే థాట్ మనకి డెవలప్ అవ్వాలి.
అది లేకపోతే ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి, అంతే వస్తుంది ఆటోమేటిక్గా. దానికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా? అలా రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రాయాలి. రాయంగానే వస్తుంది స్కిల్ అనేది. సో నేను చదువుతున్న ఢిల్లీలో పాయింట్లు ఎలా ఉందంటే, లైక్ సెకండ్ థర్డ్ ఇయర్ నేను చదువుతున్న టైంలో మెయిన్స్ రావటం ఆన్సర్ అంత సరిగ్గా వచ్చేది కాదు. లైక్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో ఆ 150 words రావటం అనేది వచ్చేది కాదు సరిగ్గా. లైక్ అప్పుడు ఇంత యాక్సెస్ లేదు, అంత ChatGPT కొడితే ఆన్సర్ ఇచ్చే ఆ జనరేషన్ కాదు కదా మేము ప్రిపేర్ అయిన జనరేషన్. ఇప్పుడు వస్తున్నాయి, బట్ ఒక పాయింట్లో ఏంటంటే నాకు చాలా చిరాకు వచ్చేసింది, నీకు రాయలేకపోతున్నాను బెస్ట్. అప్పుడు మైండ్ థాట్ ప్రాసెస్ వేరు కదా, ఇన్ ఏ మోడ్ ఆఫ్ వాట్ బెస్ట్ ఆన్సర్ రాద్దాం ఆలోచనలో ఉంటుంది. ఎంత రాసినా సరే సరిపోదు, ఇంటర్వల్గా మనం సాటిస్ఫై అవ్వమన్నమాట. ఒకరోజు చాలా చిరాకు వచ్చి 2 kilometers ఆగకుండా పరిగెత్తా. అంటే పిచ్చెక్కింది నాకు అసలు, అంటే ఎందుకు సరిగ్గా రాయట్లేదని. ఇది రియాలిటీ. అన్ని తర్వాత తెలిసిపోయినాయి, అంటే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఆ టైంలో. ఆ ఎనర్జీని ఆ చిరాకుని ఎక్కడో దగ్గర వెంటౌట్ చేయాలి. పక్కనోడు వెంటౌట్ చేసి యాక్సెప్ట్ చేస్తారా? లేదుగా, అనవసరం తలకాయ నొప్పి. దగ్గర 2 kilometers రన్ చేశా. అంటే ఎంత పిచ్చిగా రన్ చేశా, నెక్స్ట్ అడ్డం పడ్డాను అనుకో, ద సెకండరీ, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెండ్. బట్ ఆ రోజు అలా చేయటం వల్ల ఏంటంటే తర్వాత రోజు ఆ నెక్స్ట్ తర్వాత నుంచి ఎలా ఆర్గనైజ్ చేయాలనేది నా మైండ్ ఇంకా దాన్నే ఫోకస్ చేస్తూ ఉన్నాను. సో అప్పటి నుంచి ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక పార్ట్ అయిపోయింది నాలోకి. అంటే ఇప్పుడు ఆన్సర్ చూడగానే గుడ్ ఆన్సర్ బ్యాడ్ ఆన్సర్ డిటర్మైన్ చేసేయచ్చు. ఇది గుడ్ అని కూడా నేను చెప్పను, యూపీఎస్సీకి సరిపోయే ఆన్సరా లేదా అనే ఒక డిటర్మినేషన్ వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకంటే అప్పటి నుంచి నేను రోజు దగ్గర ఒక 12 to 13 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. రైట్ ఓ రాంగ్ పక్కన పడేసా. నా పని ఏంటి? ఆన్సర్ రైటింగే. ఇంకా అదొక యుద్ధం, పేజీలు వెళ్ళిపోతానే ఉండే. ఒక పాయింట్ వచ్చాక ఏంటంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకు? రాయగలుగుతున్న ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ రోజు నేను అప్పుడప్పుడు అనిపిస్తాను, ఆ రోజు నేను అలా పరిగెత్తకపోయింటే అంత కసి మళ్ళీ వచ్చేది కాదేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. వన్ ఎగ్జాంపుల్ ఇది గుర్తొచ్చింది చెప్పాను, బట్ అది మళ్ళీ మీరు పరిగెత్తని నేను చెప్పట్లేదు. నా పాయింట్ చెప్తున్నా, పరిగెత్తిన మంది ఆన్సర్లు రావు. రైట్. కమింగ్ టు ఇన్ఫార్మలైజేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్, రైట్, ల్యాక్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ. ఇదైతే వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫేస్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ ఫర్ రిటర్న్ కాంట్రాక్ట్స్, స్టేబుల్ టెన్యూర్, ప్రెడిక్టబుల్ వేజెస్. ఇవి గనక ఉంటే మటుకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ ఎంటర్ ఇన్ టు వాట్ జాబ్స్. ఏమేమి ఉండాలంట? రిటర్న్ కాంట్రాక్ట్, సెకండ్ వన్ స్టేబుల్ టెన్యూర్, థర్డ్ వన్ ప్రెడిక్టబుల్ వేజెస్, ఫోర్త్ వన్ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్. మన వాళ్ళ సంగతి చెప్తున్నా అగైన్. ప్రెడిక్టబుల్ వేజ్ ఉందంటే ఫస్ట్ చేసే పనే ఫస్ట్ ఇదే. సో రీసెంట్లీ లైక్ లాస్ట్ వీక్ ఒక రిపోర్ట్ వచ్చింది, పేమెంట్ సెక్టర్ నుంచి రిపోర్ట్ వచ్చింది. జెన్జీ వాళ్ళు దే ఆర్ టేకింగ్ మోర్ క్రెడిట్ కార్డ్స్ అంట. క్రెడిట్ కార్డ్స్ తీసుకోవటం వల్ల రీపేమెంట్ చేయాలా? రీపేమెంట్ దేంతో చేస్తాం? శాలరీ రావట్లా, యు ఆర్ నాట్ గెటింగ్ వాట్? ప్రెడిక్టబుల్ వేజెస్. వాట్ యూ విల్ డూ అల్టిమేట్లీ? ఏం చేయరా? పార్ట్ టైం జాబ్స్, ఇంకా అప్పు తీసుకుంటారు. సో ఆ అప్పు మళ్ళీ ఏమవుతుంది అగైన్? సో ఆ సైకిల్లోనే ఉంటుంది అనమాట. తీసుకోండి మీరు తీసుకోండి, రైట్. సరే ఓకే. పూర్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్, నెక్స్ట్ ఇన్సఫిషియంట్ లేబర్ ఇంటెన్సివ్ జాబ్ క్రియేషన్, రూరల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ డివైడ్, జెండర్ వేజ్ అండ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ మీకు తెలిసినాయా? రైట్. గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ ఏంటి? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. అసలు ఈ స్కీమ్ మెయిన్ థీమ్ చెప్పండి, మెయిన్ థీమ్ చదివి చెప్పండి. అసలు మెయిన్ ఏంటో చెప్పండి చాలు. నేను మొత్తం స్కీమ్ మొత్తం ఇవ్వలేదు, అసలు ఈ స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ చెప్పండి చాలు చదివి. జస్ట్ ఇక్కడ వరకు చదివి అసలు దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఏం చేస్తుంది చెప్పండి. సోషల్ సెక్యూరిటీ ఇస్తుందా? ఎవరికి ఇస్తుంది? చదవండి, అక్కడ అండర్లైన్ చేసి చదవండి. ఇద్దరికి. ఎవరికి? బోత్ ఫస్ట్ టైం వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అయిందంటే
ఫస్ట్ బట్ నాట్ ఎంప్లాయర్స్. ఇది క్వశ్చన్ ప్యాటర్న్. సేమ్ ఇదే లైన్ ఎత్తుతాడు. నేను డైరెక్ట్గా పిఐబిలోంచి ఈ లైన్ ఇలా తీశాను. ఈ లైన్ అలా తీసి అలానే ఫ్రేమ్ వస్తుంది. ఏదైతే షోర్ షార్ట్ చెప్తున్నా అలానే ఫ్రేమింగ్ జరుగుతుంది. స్కీమ్స్ అంతా ఇలానే నడుస్తుంటుంది. మీరు కావాలని లాస్ట్ 10 years నుంచి పేపర్లు ఎత్తుకొని చూసుకోండి. ఇదే ఉంటుంది ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ ఫస్ట్ టైం ఎంప్లాయీ ఇన్సెంటివ్ ఈస్ ఈక్వలెంట్ టు 1 month ఈపీఎఫ్ వేజ్. మాక్సిమం ఎంత? 15,000. ఎంప్లాయర్ ఇన్సెంటివ్స్ అప్ టు హౌ మచ్? 3,000. ఈ న్యూమరికల్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. 99% న్యూమరికల్ రాంగ్ ఎగ్జామ్లో, బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. 99% ఏంటి? న్యూమరికల్ అనేది రాంగే ఉంటుంది. సో 3,000 ప్లేస్లో ఏం చేస్తారు? ఎంత? 2,000 లేదా 30,000 అని పెట్టచ్చు. ఉంటుంది, అలా ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ ద న్యూమరికల్స్, ఎస్పెషల్లీ 0. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్కీమ్ పేరేంటి? ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్. సో ఏజ్ బ్రాకెట్ చూడండి, దీన్ని మారుస్తాడు. మోస్ట్లీ ఏంటంటే దీన్ని మారుస్తాడు. సో కొంచెం ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే నా పాయింట్ ఏంటంటే స్కీమ్ వెరీ వెరీ ఈజీ. న్యూమరికల్స్ ఫస్ట్ చూడండి స్కీమ్స్లో. అంటే ఏజ్ బ్రాకెట్ ఎవరికి? 18 to 24, 18 to 25, 18 to 26 అలా ఉంటుంది అనమాట. ఏజ్ బ్రాకెట్ని బట్టి డిటర్మైన్ అవుతుంటుంది. దాన్ని బట్టి మినిస్ట్రీ ఏంటి, వెన్ యూఆర్ సీయింగ్ స్కీమ్స్ ఆల్సో మినిస్ట్రీ ఏంటి, ఏజ్ బ్రాకెట్ ఏంటి, ఎవరు మెయిన్ పర్పస్ ఏంటి, దీని మెయిన్ పర్పస్ ఏంటి ఈ స్కీమ్ ఒకటి, టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. అది మనకు తెలిస్తే ఒకవేళ ఈ స్కీమ్ మెయిన్స్లో వచ్చినా సరే చెత్త ఏదో ఒకటి రాసి రావచ్చు. అది రియాలిటీ. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీమ్ మనం గుర్తుపెట్టుకోలేము. అట్లీస్ట్ దాని థీమ్ తెలిస్తే మనం రాయొచ్చు. ఇవన్నీ టాపర్స్ చెప్పరు, ఎందుకంటే మీరు వినేది 1 గంట వీడియోనే కాబట్టి. దట్ ఈస్ ద రియాలిటీ. యూ జస్ట్ లిజన్ ఓన్లీ 1 hour వీడియో, రైట్? ప్రాపర్ వీడియో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో బట్ రెస్ట్ అంతా వేర్ గేమ్ అంతా. సో కమింగ్ టు దిస్ నెక్స్ట్ అనదర్ మిషన్ ఇస్ కాల్డ్ స్కిల్ ఇండియా మిషన్. సో ఇది మట్టికి మర్చిపోవద్దు. ఏంటిది? స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్. సో దీని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా చేసి చెప్పండి. ఇదే చెప్పండి, గైడ్ మీ హౌ టు డూ దిస్. సో ట్రయాంగిల్. నెక్స్ట్ టాప్ లో ఏం పెట్టాలి? స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్. అయిపోయింది. అటు నుంచి ఇటైనా వెళ్ళొచ్చుగా. ఇది సైకిలే. సో ఒక సైకిల్ లాగా పెట్టారు. సో ఇటు నుంచి ఇటుకి వెళ్ళచ్చు, స్కిల్ నుంచి అప్ స్కిల్కి వెళ్ళొచ్చా? సో ఇటు నుంచి అప్ స్కిల్ నుంచి మళ్ళీ స్కిల్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. సో ఏంటంటే ఇలా మనం రాయొచ్చు, డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇలా చేయొచ్చు. సో ఈ మట్టికి మిస్ చేయొద్దు, ఎందుకంటే అదే చూస్తారు ఇన్ రియాలిటీ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే అదే చూస్తారు. సరే ఇది కాదు, ఇంకేమైనా మీరు చెప్పగలరు ఇన్నోవేటివ్గా స్కిల్కి, రీస్కిల్కి, అప్ స్కిల్కి అపార్ట్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్? ఎనీథింగ్ ఇన్నోవేటివ్లీ? వెన్ అంటే ఆన్సర్ రాసేటప్పుడు రాయాలి. వెన్ అంటే అలా? ఓహో ఇదా? వెన్ అంటే ఎప్పుడు రాయాలని అడుగుతున్నాం. ఫైన్. మధ్యలో స్కిల్ పెట్టి చేతులు ఇలా పెట్టాలా? ఇది ఇక్కడ ఏం పెడతాం? 3 సపరేటేనా? ఏం చేయాలి చెప్పండి. స్కిల్ ఇండియా మిషన్ అని పెట్టాలి. ఇక్కడ స్కిల్, ఇది అప్ స్కిల్, స్కిల్, రీస్కిల్. సో నా పాయింట్ ఏంటంటే వెన్ యూ ఆర్ రైటింగ్ ఎనీ ఆన్సర్ వే ఫార్వర్డ్ మటుకి ఈ 3 dimensionsలో రాయండి. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు స్కిల్లింగ్లో రాయాలి, నెక్స్ట్ రీస్కిల్లింగ్లో రాయాలి, నెక్స్ట్ అప్ స్కిల్లింగ్లో రాయాలి. స్కిల్లింగ్ అంటే స్కిల్లింగ్ ఆపర్చునిటీ ఫస్ట్ నువ్వు క్రియేట్ చేయాలి, దానికి సంబంధించి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ రీస్కిల్ ఉన్నది బెటర్ చేయాలి, నెక్స్ట్ అప్ స్కిల్ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. సో ఎప్పుడైనా సరే వే ఫార్వర్డ్ మటుకి మీరు యూత్ కాదు, ఏదొచ్చినా ఏమొచ్చినా సరే ఎంప్లాయ్మెంట్ బేసిస్ పైన మీకు మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ అయిందంటే మటుకి వే ఫార్వర్డ్లో మటుకి యూజ్ దిస్ 3 skills అప్రోచ్. వాట్ ఈస్ స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్. ఫైన్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సేమ్ థింగ్ అదే. సో నెక్స్ట్ ఏం చేయాలంట? ఫార్మలైజేషన్ ద సోషల్ సెక్యూరిటీ, ఈపీఎఫ్ఓ
ఎక్స్పాండ్ చేయాలి, ఈఎస్ఐసి చేయాలి. ఈ శ్రమ్ ఇస్ అ పోర్టల్, వెరీ 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 ఇంపార్టెంట్ పోర్టల్. నెక్స్ట్ వన్ కోడ్ ఆన్ ద సోషల్ సెక్యూరిటీ 2020, ఇవన్నీ గుర్తుంటాం ఎక్స్ట్రా, ఫస్ట్ 6-7 గుర్తుపెట్టుకొని చాలంతే. అండ్ నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్ ఈస్ ఆఫ్ దిస్ వన్. సో ముందు అన్ని అందరు రాస్తారు. దిస్ ఇస్ అన్ యూనిక్ పాయింట్, స్కిల్, ఇంపాక్ట్, బాండ్. ఈ ఒక్క పదం రాసే చాలు, యుల్ గెట్ హాఫ్ మార్క్, దట్ ఐ కెన్ గ్యారంటీ. స్కిల్, ఇంపాక్ట్, బాండ్. సో దాని గురించి రాయండి సరిపోయింది అంటే. నెక్స్ట్, సో ఇప్పుడు వే ఫార్వర్డ్ నా పద్ధతి ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి యూనిక్ క్వశ్చన్స్ ఏంటంటే ర్యాండమ్గా రాయను. సో ఐ విల్ పిక్ వాట్, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఐ విల్ డ్రా దీస్ 3 డయాగ్రామ్స్, మీడియం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. సో ఫస్ట్ నేను ఏంటంటే వే ఫార్వర్డ్ అని పెట్టి సైడ్ ఒక బొమ్మ వేస్తాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. సో ఇదే వేస్తాను అనమాట. సో నా అప్రోచ్ కూడా ఎలా ఉంటుంది అంటే, షార్ట్ టర్మ్ దీనిలో ఒక 3 రాస్తా, మీడియం టర్మ్లో ఒక 3, లాంగ్ టర్మ్లో 3, 9 పాయింట్స్ అయిపోయినాయా. అలా కాకుండా మీకు అది స్ట్రక్చర్ లేదనుకో, ఎన్ని పాయింట్స్ ఎలా అని రాస్తారా, గజిబిజిగా రాస్తారా. సో స్ట్రక్చరైజ్ చేసుకోండి, మెయిన్స్ కావాల్సిన స్కిల్లే స్ట్రక్చర్డ్ వే. సో ఇది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ కానీ కాదు, రెగ్యులర్గా అందరు ఒక 80% ఇదే ఫాలో అవుతారు. ఎవరు? నార్మల్ పబ్లిక్ కాదు, టాపర్స్. నార్మల్ ఏదో చెత్త రాస్తారు, మెయిన్స్ రావటం విషయం కాదు అక్కడ. మెయిన్స్ ఎలా అద్భుతంగా రాసావు అనేది ఇంపార్టెంట్. సో ట్రై టు రీడ్ దిస్ అప్రోచ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ అగైన్ నేను తీసుకొని ఇక్కడ 2 రాస్తాను, జస్ట్ సైడ్ హెడింగ్స్ రాస్తాను. అగైన్ మీడియం టర్మ్ ఒక 2 సైడ్ హెడింగ్స్, లాంగ్ టర్మ్ 2 సైడ్ హెడింగ్స్. అప్పుడు స్టార్ట్ చేస్తా, ఇది ఆన్సర్ అప్పుడు స్టార్ట్ చేస్తా. సో అలా చేయటం వల్ల ఏమవుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు రైట్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. నెక్స్ట్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అనే పేపర్. ఇవి నేను నార్మల్గా ఇక్కడ పెట్టచ్చు, లైక్ ముందు మీకు ఈ పీడిఎఫ్లో పెట్టేవాడు పెట్టచ్చు, బట్ దట్ వోంట్ క్రియేట్ దట్ మచ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఇన్నోవేషన్ షుడ్ కమ్, ర్యాండమ్గా రావాలి. ఇప్పుడు నాకు ఇది ర్యాండమ్గా వచ్చింది. ర్యాండమ్గా ఎందుకు వచ్చిందంటే ప్రాక్టీస్ చేయబట్టే వచ్చింది. సో భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్స్ ఈజ్ అ వెరీ ఈజీ గేమ్ కంపేర్ టు ద ఫిలిమ్స్. ఎందుకంటే ఒక స్ట్రక్చర్స్ మనకు వచ్చిందంటే మటుకి మెయిన్స్ ఆడేసుకోవచ్చు, అటు నుంచి ఇటు నుంచి అటు ఆడుకోవచ్చు. ఆల్రైట్ ఫైన్. షార్ట్ టర్మ్ లో ఫస్ట్ 3 డైమెన్షన్. ఎప్పుడంటే షార్ట్ టర్మ్ ఏంటి, 0 to 2 years. ఈ 0 to 2 years ఫస్ట్ ఏం చేస్తాం అంటే క్రియేట్ ఏ నేషనల్ ఫస్ట్ జాబ్ గ్యారంటీ. సో ఫస్ట్ ఏమున్నా సరే నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి అంటే ఏదో జాబ్ వాడికి ఇవ్వాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక జాబ్ వాడికి. సో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రైట్, వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, దీనిలో 1 of the 4 things. ఫస్ట్ వాడికి ఏమి చేయాలంట, జాబ్ అన్నా ఇవ్వాలి, పెయిడ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇంటర్న్షిప్ అని ఇవ్వాలి, సర్టిఫైడ్ ట్రైనింగ్ లింకింగ్ టు ఏ వేకెన్సీ. ఈ 4లో ఏదో ఒకటి వాడికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఏమవుతుంది, ఖాళీగా ఉంటాడు. ఆ ఖాళీగా ఉండేది కాస్త ఏమైంది, సిజేపీ కాదు మనకి, వెరీ ఇంపార్టెంట్ ఇస్ దిస్ వన్. సో ఎంసీఏ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంసీఏ తెలుసా మీకు? సో అవి మనకి రాకూడదంటే ఫస్ట్ దీని మీద ఉండాలి. అర్థం కాలే ఎంసీఏ, తర్వాత లాస్ట్ లో మాట్లాడుతుంది. అమ్మాయి నాకు బాగా చెప్తుంది. రైట్ ఫైన్. సో రైట్, ఇలాంటిది ఏమన్నా ఎక్కడైనా చేశారంటే ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్, కేస్ స్టడీ. EU యూత్ గ్యారంటీ స్కీమ్ అనమాట. అట్లీస్ట్ మీరు రాసినా సరే విల్ గెట్ ఎ మార్క్. రైట్, ఫస్ట్ ఏం చేస్తున్నాం, నేషనల్ ఫస్ట్ జాబ్ గ్యారంటీ స్కీమ్ పెడతాం షార్ట్ టర్మ్ లో. ఇదే సక్సెస్ స్టోరీ ఎక్కడైనా ఉందా అంటే ఎస్. ఎక్కడ చేసాం, EU తెలుసుగా మీకు, యూరోపియన్ యూనియన్. సో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, ఇది వర్కౌట్ అయింది అక్కడ. అలాంటిది మనకు తగ్గినట్టు దాన్ని మార్చుకొని మనం చేసుకోవచ్చు. కేస్ స్టడీ అనమాట. ఇది రాయటం వల్ల హీల్ గెట్ ఇంప్రెస్ విత్ అగైన్ విత్ హాఫ్ మార్క్. ఎందుకంటే ఎవడు రాయడు, నువ్వు రాస్తావు, అదే డిఫరెన్స్. నెక్స్ట్ గోస్ విత్ వాట్, గివ్ ఎంప్లాయర్స్ ఏ టెంపరరీ ఫస్ట్ జాబ్ బేస్ సబ్సిడీ. సో వాడు జాయిన్ అయినప్పుడు కొంత సబ్సిడీ ఇవ్వండి మీరు, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే హీల్ అగైన్ ఫీల్ వాట్, వాడు అలా ఉండాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి జాబ్ జాయిన్ అయ్యాడు, ఓ 100 రూపీస్కి నువ్వు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనుకో, దానిలో నువ్వు 20 రూపీస్ నేను పే చేస్తాను అనుకో, వాడు వస్తాడా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, కంపెనీ అనేవాడికి 100 రూపీస్ వాడు వెళ్ళడానికి వచ్చే ఖర్చు అనమాట, అలవెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే. ఎగ్జాంపుల్ చెప్తా, అంటే కొంచెం రియల్ లైఫ్ ఇంపాక్ట్ మనకి మెయిన్ ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది. 10,000 జాబ్ చేస్తున్నావు నువ్వు, ఆ 10,000 జాబ్లో నీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఖర్చు అయిపోద్దా? దానిలో నీకు ఆ సెక్టర్ నువ్వు టార్గెట్ చేయగలిగా అనుకో, వాడిని నువ్వు రిటైన్ చేయగలవు.
ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ పాలసీస్ దట్ డజంట్ వాంట్ బై దట్ గాయ్, వాడికి ఏదైతే అవసరం దాని మీద టైలర్ మేడ్ చేసుకోవాలి. గాట్ ఇట్? అందుకే ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది జనరల్గా చూసినప్పుడు డబ్బులు వేస్ట్ అనుకుంటారు, దానివల్ల రిపుల్ ఎఫెక్ట్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. సో కొంతమంది గాజులు కొనుక్కోవడానికి వెళ్తున్నారు, దట్ ఈస్ సెకండరీ. సో చాయ్ ఈజ్ అప్ టు ఫైన్, బట్ ఏంటంటే ఈ మధ్య ఒక రీసెంట్గా ఒక కేస్ స్టడీ, వెరీ గుడ్ కేస్ స్టడీ ఏపీలో అనమాట. రీసెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆమంట షాపింగ్ లైక్ గాజులు కొనుక్కోవడానికి, గాజులు ఎస్పెషల్లీ గాజులు కొనుక్కోవడానికి ఇవాళ వెళ్ళింది, చూసిందంట. నెక్స్ట్ డే ఇంక ఇద్దరిని తీసుకెళ్ళిందంట, మళ్ళీ చూసిందంట. థర్డ్ డే మళ్ళీ వెళ్ళిందంట, ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ చూసిందంట. ఫోర్త్ డే ఆమె వెళ్ళి ఏం కొనుక్కోకుండా వెనక్కి వచ్చిందంట. దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఎందుకంటే ట్రాక్ చేశారు. ఇవన్నీ కూడా తెలియాలి, లైక్ పబ్లిక్ పాలసీలు చేస్తున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ తెలియాలి. బట్ అల్టిమేట్లీ వాట్ ఎవర్ మేబీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సరే చూడండి, లాంచ్ డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ మ్యాచింగ్ మిషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ టు అడాప్ట్ ఇన్ 1 to 2 years స్టార్ట్ చేయబోతుంది ఇది. మ్యాచింగ్ సెంటర్, రైట్. ఈచ్ డిస్ట్రిక్ట్ షుడ్ పబ్లిష్ ఏ వాట్ రియల్ టైమ్ డిస్ట్రిక్ట్ స్కిల్స్ అండ్ వేకెన్సీ డాష్బోర్డ్. సో అల్టిమేట్ ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ నీడ్స్ వాట్ 8,000 హెల్త్ కేర్ టెక్నీషియన్స్, ఇంతమంది కావాలి. నెక్స్ట్ 5,000 లాజిస్టిక్స్, 3,000 సైబర్ సెక్యూరిటీ అసోర్స్. అంటే ఎంత నీడ్ ఉందో ఈ యొక్క డిస్ట్రిక్ట్కి అర్థమవుద్దా? దాన్ని బట్టి ఎవరు స్కిల్ అవ్వాలి, ఎవరు అప్ స్కిల్ అవ్వాలి, ఎలాంటి రావాలని క్లారిటీ వస్తుంది. సో ఇది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ నెక్స్ట్ ఇయర్. ఇంకా అవ్వలేదు, ఇది పాలసీ ప్లానింగ్ లోనే ఉంది, ఇది బయటకు రాలేదు. బట్ దే హ్యావ్ ఆల్సో టేకెన్ దిస్ ఇన్స్పిరేషన్, గుర్తుపెట్టుకోండి. ఇవి షార్ట్ టర్మ్, వాట్ ఆర్ 3 షార్ట్ టర్మ్స్? ఫస్ట్ వన్ ఏం మాట్లాడుకున్నా? నేషనల్ ఫస్ట్ జాబ్ గ్యారంటీ. సెకండ్ వన్ ఫస్ట్ జాబ్ వేజ్ సబ్సిడీ. థర్డ్ వన్ డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ మ్యాచింగ్ మిషన్స్. ఈ 3 సైడ్ హెడ్డింగ్స్ విల్ చేంజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మీడియం టర్మ్, ఏం చేస్తున్నాం? ఇండియా వర్షన్ ఆఫ్ ద జర్మన్ డ్యూయల్ సిస్టమ్. సో మన దానిలో ఏంటంటే వొకేషనల్ తెలుసుగా మీకు. వొకేషనల్ గా చేస్తే చిన్న చూపు చూస్తారు మన వాళ్ళు, వొకేషనల్ బేస్డ్ జాబ్స్ చేస్తే చిన్న చూపు చూస్తుంటారు అనమాట. బట్ ఇన్ రియాలిటీ జర్మనీలో అలా జరగట్లేదు. దే ఆర్ డూయింగ్ బోత్ ద థింగ్స్. సో బోత్ హ్యాస్ ఎన్ ఈక్వల్ రెస్పెక్ట్. సో మన దానిలో డిప్లొమా ఒకలాగా చూస్తారు, నార్మల్ డిగ్రీ ఒకలాగా చూస్తారు. కానీ వాళ్ళ దానిలో డిప్లొమా అండ్ డిగ్రీ బోత్ ఆర్ ఈక్వల్ పేస్ లో చూస్తారు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ హియర్. బిల్డ్ ఇండియాస్ వర్షన్ ఆఫ్ వాట్ German dual system. The most important medium term reform is to stop treating vocational education as inferior. So అలా వదిలేసుకొని ఇప్పుడు ఏం చెప్తున్నా చూడండి ఇక్కడ. ఇండియా షుడ్ అలౌ స్టూడెంట్ టు చూస్ ఆఫ్టర్ క్లాస్ 10 or 12 టు చూస్ వాట్ అకాడమిక్ డిగ్రీ, డ్యూయల్ వొకేషనల్ డిగ్రీ. ఇప్పుడు ఇది ఏదైతే మాట్లాడుకున్నామో NEP 2020లో చేస్తున్నాం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చేస్తున్నాం. ఆల్రెడీ ఏ కంట్రీ ఇంతకుముందు చేస్తుంది? ఇది జర్మనీ. సో NEP 2020 వచ్చినా సరే యూ కెన్ యూజ్ దిస్ జర్మన్ డ్యూయల్ మోడల్ యాజ్ ఎ కేస్ స్టడీ. సో ఇందాక మాట్లాడిన ఫస్ట్ కేస్ స్టడీ ఏ కంట్రీ? ఇందాక EU జాబ్ గ్యారంటీ. ఇప్పుడు మాట్లాడుకున్న కేస్ స్టడీ ఎవరిది? జర్మనీది. నెక్స్ట్ వన్ స్కేల్ వర్క్ వైల్ స్టడీయింగ్. సో అది సో కాల్ యువర్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా ఉండడం అనేది కదా ఇది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ద మిస్సింగ్ మిడిల్ ఫర్మ్స్. సో చేస్తున్నప్పుడు అది మీడియం టర్మ్ లో చేస్తున్నాం అనమాట. మిస్సింగ్ మిడిల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ఇన్వెస్ట్మెంట్ లో పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్, అగైన్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ బై ద ఏపీ గవర్నమెంట్. ఎందుకంటే మన వాళ్ళు బాగా ఏపీ వాళ్ళు బాగా సింగపూర్ నుంచి బాగా తీసుకుంటా ఉంటారు. సింగపూర్, జపాన్ బాగా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ కి. ఏదున్నా ఏమన్నా సరే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ మోడల్స్ కొంచెం వర్కౌట్ అయినాయి వరల్డ్ వైడ్ లో. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా ఏపీ టీచర్స్ ని ఒక గ్రూప్ ని చేసి లైక్ దే హావ్ సెంట్ టు పోలాండ్ ఆర్ స్విట్జర్లాండ్, వాట్ ఎవర్. సింగపూర్ పంపించారు, అపార్ట్ ఫ్రమ్ సింగపూర్ స్విట్జర్లాండ్ పంపించారు అనమాట ఫర్ ట్రైనింగ్. రెగ్యులర్ గా మన వాళ్ళు సింగపూర్కి వెళ్తుంటారు, దేనికి వెళ్తుంటారు మీకు తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, సో వెరీ యూనిక్ ఐ ఫౌండ్, అడాప్ట్ వాట్ సింగపూర్ స్టైల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అకౌంట్స్, సింగపూర్ స్కిల్స్ ఫ్యూచర్ ఎకో సిస్టమ్. సో ఒకసారి ఇది చదవండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను చెప్తా. లేదు చదివి చెప్పండి నా, చాలా నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. కనిపించట్లేదా? సో ఏజ్ ని బట్టి
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 8x20లో ఉన్నాను, ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఆ టైంలో నాకు ఒక స్కిల్ కావాలి, ఆ స్కిల్కి తగిన క్రెడిట్ ఇస్తారు, కొంత డబ్బులు ఇస్తారు, కొంత ఎస్పెషల్లీ ఆ స్కిల్కి సంబంధించిన దానిలో. మళ్ళీ నెక్స్ట్ ఆ ఏజ్ బ్రాకెట్ నుంచి నెక్స్ట్ ఏజ్ బ్రాకెట్కి వెళ్ళాను, మళ్ళీ ఆ కొత్త స్కిల్ నేర్చుకుంటాం, మళ్ళీ దానికి క్రెడిట్ ఇస్తారు. సో అలాగా ఏజ్ బేస్డ్ స్కిల్ బేస్డ్ తీసుకొని క్రెడిట్ ఇవ్వటం వల్ల సక్సెస్ బాగా వర్కౌట్ అయింది. అవి మనం తీసుకొని వాడచ్చు. అగైన్ ఏపీ గవర్నమెంట్ ఇన్ నియర్ ఫ్యూచర్ మే డూ ఇట్. సో ఇదైతే వాళ్ళ పైప్ లైన్లో ఉంది, ఇంటర్నల్గా ఉందన్నమాట. సో ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏపీ అనే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతంలో దే ఆర్ ఇన్ మోడ్ ఆఫ్ స్కిల్లింగ్. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ. లైక్ ఇప్పుడు రీసెంట్గా టీఎఫ్ఆర్ ప్రకారం 1.4 1.5లో ఉంది వాళ్ళ టోటల్ ఫర్టిలిటీ రేట్. సో అందుకే పిల్లల్ని కానీ 30,000 40,000 ఇస్తామని చెప్తున్నారు. ఫైన్, బట్ యూజ్ దీస్ థింగ్స్ వెన్ యూఆర్ రైటింగ్ అన్ ఆన్సర్. అగైన్ లాంగ్ టర్మ్ జీడిపి గ్రోత్ టు ఎంప్లాయ్మెంట్ రిచ్ గ్రోత్ అంటే దీని మీద ఫోకస్ చేయొద్దు. దేని మీద ఫోకస్ చేయాలి? ఎంప్లాయ్మెంట్ రిచ్ ని ఫోకస్ చేసుకోవాలి. అంటే ఇప్పటి నుంచి స్కూలింగ్ అవన్నీ బెటర్గా ఉండాలి. సో సెకండ్, డెవలప్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ మోడర్న్ సర్వీసెస్. Very, 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 very important point. I found very interesting this point. Create what? 100 employment oriented cities. For example, smart cities. ఆ స్మార్ట్ సిటీస్ అలానే ఎస్పెషల్లీ ఏం చేయాలంట, స్పెసిఫికల్లీ ఒక సెక్టార్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ సూరత్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్? క్లోథింగ్ ప్లస్ డైమండ్స్. క్లోథింగ్ ప్లస్ డైమండ్స్. తిరుపూర్ ఈస్ ఫేమస్ ఫర్ అగైన్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అలాగా ఒక ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిక్ట్స్ని పిక్ చేసుకొని వాటిని మనం పూల్ చేయగలిగితే హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ ఇండియాస్ డ్రోన్ క్యాపిటల్ ఇన్ నియర్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ వాట్? ఇండియాస్ డ్రోన్ క్యాపిటల్. ఎందుకంటే చాలా డ్రోన్ టెక్నాలజీ అంతా హైదరాబాద్లో కుక్ అవుతుంది, అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఒకవేళ సిఎస్సి డిపార్ట్మెంట్లో మీరు ఒకవేళ బీటెక్ చేస్తుంటే మనకి ఈ మధ్య దర్ ఇస్ అ ట్రెండ్ ఆఫ్ డ్రోన్ కోడింగ్. అంటే డ్రోన్స్ని కోడ్ చేస్తుంటాం కదా, లైక్ వాటి కోఆర్డినేట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఆ డ్రోన్ కోడింగ్ కొంచెం ఇప్పుడు బయట కొన్ని క్లాసెస్ ఇస్తున్నారు అనమాట. సో అలా అప్ స్కిల్ చేసుకోవచ్చు మనం. సో అలాంటి మనకున్న దానిలో నాకు కూడా ఏంటంటే రీసెంట్గా ఇక్కడ చదువుతున్న దానిలో లైక్ తెలంగాణ టీ హబ్ ఒక ఆర్టికల్ చదువుతున్న దానిలో ఐ ఫౌండ్ దిస్. టీ హబ్ ఐడియా ఉందా మీకు? టీ తాగేది కాదు, రైట్? సో నౌ దిస్ అ ప్రాక్టీస్ క్వశ్చన్. వాట్ ఇస్ ద క్వశ్చన్? Just read it out. India is witnessing a paradox of large young population coexisting what? Rising educated unemployment and insecure employment. Examine what? Challenges faced by the India's Gen Z workforce and suggest a comprehensive strategy to convert the demographic dividend into a productive employment. So first of all, you need to write about what? Paradox of the లార్జ్ యంగ్ పాపులేషన్. ఎలా జరుగుతుంది? రెండు రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్ ఇస్ మోడ్ ఆఫ్ వాట్? కోఎగ్జిస్టింగ్ విత్ వాట్? రైజింగ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్సెక్యూర్ ఎంప్లాయ్మెంట్. దానికి మనం ఫ్యాక్ట్స్ ఇస్తాం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో. నెక్స్ట్ బాడీ దేంతో స్టార్ట్ చేస్తాం? ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అంటే ఇష్యూస్ అని మాట్లాడామా? ఇష్యూస్లో ఒక 6 issues పిక్ చేసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ వాట్? స్ట్రాటజీ టు కన్వర్ట్. దట్ ఈస్ యువర్ గవర్నమెంట్ స్ట్రాటజీ. ఫస్ట్ రాయండి, సీక్వెన్స్ చెప్తున్నా. ఫస్ట్ గవర్నమెంట్ స్ట్రాటజీ, గవర్నమెంట్ ఏమేమి చేస్తున్నా 2 to 3 schemes రాయండి. నెక్స్ట్ గో విత్ యువర్ వే ఫార్వర్డ్, డివైడ్ చేసుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇలా డివైడ్ చేసి యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్. సో ఏదైనా సరే ఇది వస్తుందో లేదో మనకు తెలియదు, బట్ ఇలాంటి క్వశ్చన్ అయితే షూర్ షార్ట్గా వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ దిస్ ట్రెండ్, ఎవ్రీ డే పేపర్లో ఈ ట్రెండ్ అవుతూనే ఉంది ఈ టాపిక్ అనేది. అట్లీస్ట్ కొన్ని పాయింట్స్ మన దగ్గర రెడీమేడ్గా ఉంటే ఏదో డంప్ చేసి రావచ్చు, అందరూ రాయగలరు ఈ ఆన్సర్. బట్ ఈ ఆన్సర్ రాయటంలో ఒక యూనిక్ థింగ్ మనం ఏం క్రియేట్ చేయొచ్చు అంటే డేటా, డయాగ్రామ్స్, కేస్ స్టడీస్. మీరు ఆ సింగపూర్ మోడల్ కేస్ స్టడీ, EU కేస్ స్టడీ, జర్మన్ కేస్ స్టడీ అది మీరు పెట్టి ఆన్సర్ రాశారంటే మటుకి యువర్ ఆన్సర్ ఈస్ టాప్ నాచ్. అది నేను గ్యారంటీ, ఎందుకు ఎవరు రాయలేరు కదా, రైట్?